అమ్మవారు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయి నమో నమః. అమ్మవారు ధరించినటువంటి ముక్కు బుడగకి ముక్కెరకి వజ్రము పగడము అలంకరించబడినటువంటి ఉంటుంది. అమ్మవారి పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వారికి పరిపూర్ణంగా కుజగ్రహ దోషాలు ఏమన్నా అవి తొలగిపోయి ఆ జగన్మాత అయినటువంటి అనుగ్రహం చేత శుక్రగ్రహం నుంచి వచ్చేటటువంటి బాధలు అవి కూడా ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ప్రత్యేకించి ఈ తారాకాంతి తిరస్కారి అనబడేటటువంటి నామానికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఈ ఎవరైనా సరే కుజగ్రహ దోషాలు ఉండి లేదా వివాహం ఆలస్యమైపోతుంది అన్నటువంటి వారికి మాత్రం ఈ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః అనేటటువంటి నామాన్ని నిదానంగా ఒక 10 రోజులో 11 రోజులో ఒక 3 రోజులో లేదా వీళ్ళ శక్తి బట్టి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః, తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః ఇలాగా సంపూర్ణీకరణంగా చేస్తూ లేదా జపం చేసుకుంటూ అమ్మవారికి నమస్కరించుకున్నారనుకోండి, శీఘ్రాతి శీఘ్రంగా వివాహం కానటువంటి వారికి వివాహం అయి తీరుతుంది. అంతటి శక్తివంతమైనటువంటి నామం ఈ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః. అదేవిధంగా ఇంట్లో భార్యాభర్తల మధ్యన చీకులు కానీ చింతలు కానీ లేదా చికాకులు పడుతున్నా సరే, శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఏ దోషాలు ఉన్నా సరే ఈ నామాన్ని జపించినా సరే ఆ చీకుల చింతలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యానికి సంకేతం ఈ తారాకాంతి తిరస్కారి నమో నమః. అంతటి శక్తివంతమైన నామమయ్యా. అది కేవలంగా బాహ్యంలో నీకు కనబడేటటువంటి అంత అర్థం ఉన్నటువంటిది కాదు. కళ్ళు మూసుకుంటే ఆ ధ్యానంలో నీకు దర్శనమయ్యేటటువంటి వెలుగు అంతటి వెలుగు అన్నమాట. ఆ వెలుగును ఆధారం చేసుకుని మనందరం కూడా ఈ సంసారం అనేబడేటటువంటి సాగరాన్ని అందరం కూడా దాడుతాము అనేటువంటి అర్థాన్ని ఈ తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః. రెండవ నామం తర్వాతి నామం కదంబ మంజలీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమో నమః. 16 అక్షరాల నామం. ఈ నామం 21వ నామం. కదంబ మంజలీ క్లుప్త కర్ణపూర మనోహరాయ నమో నమః. కదంబ మంజలి క్లుప్త అమ్మవారు కడిమి పూలు. కదంబ అంటే కడిమి పూల చెట్టును, మంజలి అంటే గుత్తులు అనమాట. మనకి అందరికీ కదంబ పూలు చేసిన కడిమి పూలు గుత్తులుగా ఉంటాయన్నమాట. కదంబ మంజలి క్లుప్త కర్ణపూర మనోహరాయ నమో నమః. అమ్మవారు కర్ణపూర మనోహరాయ నమో నమః అంటే చెవులకు పైన సింగారించుకుని అలంకరణ చేయబడినటువంటిది. మనోహర మనస్సుని దోచుకున్నంత అందముగా ఉందన్నమాట. ఈ కదంబ మంజరి అంటే కడిమి పూల గుత్తులని కదంబ మంజలి క్లుప్త. కర్ణములంటే చెవులు కదండి. కర్ణపూర అంటే పైభాగంలో ఈ చెవులకు పైభాగంలో అలంకరణ చేసుకున్నబడినటువంటి తల్లి మంజలి క్లుప్త కర్ణపూర మనోహర. ఆవిడ ధరించిన ఈ పూలు చూస్తే ఎంత అందంగా ఉందో, ఎంతటి సౌందర్యంగా ఉందో, ఎంతటి ఆహ్లాదకరంగా ఉందో, ఎంతటి మనోహరంగా ఉందో. కదంబ మంజలి క్లుప్త అంటే కదంబ పూల యొక్క గుత్తులని కర్ణపూర మనోహరాయ నమో నమః. కర్ణపూర అంటే అమ్మవారు మనకి అర్థమైపోతుంది చెవిలో ధరించినటువంటి వారు. చెవిలో ధరించుకోవడం చెవిలో పువ్వు పెడతారు అమ్మవారికి. చెవిలో ఎవరైనా పువ్వు పెట్టగలరండి అమ్మవారికి? మరి అమ్మవారికి చెప్పినట్టు నామం ఇదేంటి? కదంబ మంజలి క్లుప్త కర్ణపూర మనోహరాయ నమో నమః. కర్ణపూర మనోహరాయ చెవి భాగంలో అంటే చెవులు అంటే లోపల దోచుకోరు కదా. మనం గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏమైనా అయ్యగారు కానీ బ్రాహ్మణులు కానీ ఒక చిన్న పుష్పం ఇస్తే చెవి పైభాగంలో పెడతాం, ఇలా పెట్టుకుంటాం మనం. అలాగే అమ్మవారు కూడా చెవి పైభాగంలో పెట్టుకుందనమాట. ఈ మంత్రానికి అర్థం ఏమిటి? ఎందుకయ్యా అంటే చెట్లల్లోనే లక్ష్మీతో సమానమైనటువంటి కొన్ని చెట్లు ఉంటాయన్నమాట. ఆ చెట్లలో ఒకటి రావి చెట్టు, ఒకటి తులసి చెట్టు, ఒకటి కడిమి చెట్టు అంటే కదంబ పూల చెట్లు, ఒకటి మారేడు చెట్లు, ఒకటి. ఇవి సకల శుభాలను కూడా కలుగజేస్తూ ఉంటారన్నమాట. అంటే ఈ నామం గురించి కనుక మనం తెలుసుకున్నట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కూడా మనకే కలుగుతాయి. అశ్వత్థ, తులసి, అలాగే కదంబ, మారేడు కానీ బిల్వదళాలు కానీ అలాగే పూల గుత్తులను అమ్మవారి చెవిలో పెట్టుకుందన్నమాట. పైగా ఈ చెవు దేనికి సంకేతం అంటే ఓంకారానికే సంకేతం అన్నమాట. ఓంకారాన్ని పరిపూర్ణంగా పూర్తి కావాలంటే ఓం చూడండి, ఓం శివాకారం కూడా చూడండి ఓంకార రూపంలో ఉంటుందన్నమాట. కానీ ఇది పూర్తి కాదు. ఓం మకారం రాదనమాట. మకారం రావడం కోసమే ఆడవాళ్ళకి ఈ చెవి దుద్దులు తాడంకాలు వేస్తారు, చెవి దుద్దులు కుట్టిస్తారనమాట.
ఆడపిల్లకి ఒక వయసు వచ్చిన ఉండే ప్రత్యేకించి మేనమామ కానీ తండ్రి గారు కానీ ఉండి ఆ చెవి దుద్దులు కుట్టించాలి కూడా. అదే ఇంకా విపరీతం అయిపోయి చెవికి ఒక భాగంలో వచ్చారు, ఈ పై భాగంలో 3, ఈ పై భాగంలో అడివి ఇంత పెద్ద పెద్ద గాజుల్లాంటివి, చేతికి ధరించే గాజుల్లాంటివి ఈ మధ్యన చెవులు కూడా ధరిస్తున్నప్పుడు అవి కాదు, ఈ చిన్నవి బుట్టల్లాంటివి ఇవి గుర్తించుకుంటే చెవికి అందము. చూడడానికి భయానకంగా ఉండకూడదు మనం పెట్టుకునే ఆభరణం, మన శరీరానికి అందం తెచ్చేలాగా ఉండాలి. అలాగే అమ్మవారి చెవి భాగంలో ఎందుకు పెట్టుకుందయ్యే ఈ పూలు దండలు, ఈ పూల గుర్తులు అంటే మహారాజులు ఎవరైనా సరే భయంకరమైనటువంటి యుద్ధాలు చేసినప్పుడు ఆయన కూడా కొన్ని గాయాలు అవుతాయి. యుద్ధం అంటే సమానం కదండి, శత్రురాజుకి నీ దెబ్బలు తగులుతాయి, యుద్ధం చేసే రాజు కూడా అనే దెబ్బలు తగులుతాయి. యుద్ధం చేసేటప్పుడు కొన్నిసార్లు తన పెట్టుకున్నటువంటి ఆభరణాలు పిట్లిపోవచ్చు, కొన్ని కత్తి గాయాలు అవ్వచ్చు. అయినప్పుడు ఆయన యుద్ధం నుంచి తిరిగి వచ్చిన వెంటనే సేదదీరేటటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితి ఆ యొక్క స్థానం ఎవరంటే భార్య, కట్టుకున్నటువంటి భార్య ఆలింగన సౌఖ్యం అన్నమాట. ఆయన యొక్క భార్యని పరిపూర్ణంగా ఆలింగనం గనక చేసుకున్నట్లయితే ఆయన సేద తీరుతాడు. ఇలా ఆలింగనం చేసుకున్నప్పుడు తన యొక్క రాజు యొక్క ముక్కుబడక ఖచ్చితంగా ఆవిడ చెవి భాగం దగ్గరికి వస్తుందన్నమాట. భార్యాభర్తలు ఆలింగనం చేసుకుంటే ఆ యొక్క ముక్కు చెవి భాగం దగ్గరికి వస్తుందన్నమాట. చెవి భాగం దగ్గరికి వచ్చినప్పుడు ఈ కలిమి పూల వాసన ఆయనకి తగిలి సేద తీరుతారు, ఇంకా సువాసనకి కొద్దిగా సేద తీరుతాడనమాట. అలాగే పరమేశ్వరుడు యుద్ధాలు చేసి వచ్చినప్పుడు అమ్మవారి ఆలింగనం కనుక చేసుకున్నట్టయితే అయ్యవారి ముక్కు అమ్మవారి చెవి భాగం దాకా వస్తుందన్నమాట. వచ్చినప్పుడు అయ్యవారు కూడా సేద తీరుతారు అనేటువంటి. మరి అయ్యవారు ఏం యుద్ధాలు చేశారంటే ఎందుకు యుద్ధం చేయాల? అసలు మొట్టమొదట ధనస్సును పట్టుకున్నటువంటి మహావీరుడు ఆయన అన్నమాట. ఓం నమోది స్త్రీ హిరణ్యబాహ వేషే నాణ్యేది శాంజపత ఏ నమో నమ అనేటువంటి మంత్రాలు రుద్రములు మనం చెప్పట్లా. ఓం నమో భగవతే ఓం నమస్తే రుద్రమన్యభవతోత ఇషవే నమ. ఏ మహానుభావా, నువ్వు చేతితో పట్టుకున్న ధనస్సుకు ఒక నమస్కారం. త్రిపురాసుర సంహారం చేశారు, గజాసుర సంహారం చేశారు, ఎన్ని సంహారాలు యుద్ధాలు చేశారో మహానుభావుడు. గంగాని అంత ఎత్తు నుంచి పట్టుకున్నారు. ఇన్ని యుద్ధాలు చేసినప్పుడు ఆయన కూడా కొన్ని శరీరానికి సంబంధించినటువంటి అలసట ఏముంటుంది సామాన్యంగా, అయ్యవారికి ఉండకపోవచ్చు, మన భక్తుల యొక్క మనసులో కూడా ఉండొచ్చు అనమాట. మన కష్టాలే ఆయన కష్టాలు కదండి. కాబట్టి కదంబ మంజలి క్లుప్త కర్ణపూర మనోహర అయిన మొన్నమ అంటే అమ్మవారు తన చెవిలో ధరించినటువంటి యొక్క పుష్పాల చేత అయ్యవారికి కూడా సేద తీరేటట్లు చెయ్యగలదావిడి. సేద తీరుతాడు అయ్యవారు కూడా. అంతటి జ్ఞానైకమూర్తి, అంతటి జ్ఞాన ప్రధాయుని ఆయన అనమాట. కాబట్టి ఇదే నామాన్ని రేపటి రోజున మనం ప్రారంభం చేసుకుంటూ ఇవాళకి సర్వం శ్రీ జగదంబార్పినమస్తు. అసలు అమ్మవారి యొక్క చెవులంటే ఏమిటి, ఈ కదమి పూల చెట్లు ఆవిడ చెవిలో ఎందుకు ధరించవలసి వచ్చింది, రేపటి రోజు అత్యద్భుతమైనటువంటి నామాలన్నమాట. తాటంకయుగ లేభూత తపనోడప మండల. అమ్మవారి యొక్క చెవిలో ఉన్నటువంటి ఆభరణాలు ఒక ఆభరణం చంద్రుడైతే, ఇంకొక నామం ఇంకొక ఇంకొక తాటంకము సూర్యనారాయణ మూర్తి అన్నమాట. అమ్మవారు చెవిదిద్దులుగా సూర్యనారాయణ మూర్తిని చంద్రుని ఎందుకు పెట్టుకోవలసి వచ్చింది, అమ్మవారి శరీరం అంటే ఏమిటి, అమ్మవారు అందులో ఆ శరీరంలో తాటంకములు ఈ సూర్యనారాయణ మూర్తికి గల తేడా ఏమిటనేటువంటి మనం అందరం తెలుసుకుందాం. ఇవాళకి కదంబ మంజలి క్లుప్త కర్ణపుర మనోహర ఈ నామం ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇవాళకి కొద్దిగా మనం ఏదో చెప్పుకున్నామంటే తారా కాంతి తిరస్కారీ నాసాభరణ భాసురాయ నమో నమః. అమ్మా నీ యొక్క ముక్కుబుడుగల కాంతి చేత మా జీవితంలో వచ్చినటువంటి అజ్ఞానాన్ని తొలగించి ఈ సంసారం అనేటటువంటి సముద్రాన్ని నీ ముక్కుబుడుక కాంతితో మమ్మల్ని తరింపచెయ్యి తల్లి చెప్పడానికి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయ నమో నమః అనేటువంటి నామతే వాళ్ళ రోజు పూర్తి చేసుకుందాం. శ్రీ గురుదత్త.